సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిజంగా ఇప్పుడు మీకు ఇంత టేస్ట్, ఇంత గొడవ, అసలు ఈ గందరగోళం ఇంత పెట్టుకుని, ఆర్ యూ రియల్లీ హ్యాపీ విత్ ది కెరీర్ నవ్? మీరు ఈ కెరీర్ పట్ల మీరు హ్యాపీగానే ఉన్నారా? ఎస్, ఎందుకంటే కెరియర్ నా లైఫ్ లో మెయిన్ స్ట్రీమ్ లో లేదు. లైక్ దిస్ కెరియర్ ఇస్ నాట్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. అది అక్కడ కొట్టింది. అందుకని అంటే మీరు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక లాస్ లో ఉన్నారు. లాస్ అంటే లాస్ ఆఫ్ జడ్జిమెంట్. మీ కెరీర్ బాగుందా లేదో కూడా మీకు తెలియదు. అవును, ఎందుకంటే నేను కెరియర్ ని ఎలా చెప్పాలంటే ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా మంది నాకు చెప్పేవాళ్ళు, లైక్ 1000 అబద్ధాలు చేశాను, భీమవరం బుల్లోడు చేశాను. ఆ 1000 అబద్ధాలు రిలీజ్ అవ్వగానే భీమవరం బుల్లోడు. సో ఎవ్రీబడి ఈస్ లైక్ తేజ గారు, తర్వాత ఇమీడియట్లీ సురేష్ ప్రొడక్షన్స్. ఇలాగే మీరు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మీరు 1 year లో ఎక్కడికో వెళ్ళిపోతారు. దట్ ఈస్ హౌ పీపుల్ టాక్ టు ఇన్ ఇండస్ట్రీ. నేను ఎందుకు, ఎవరు నన్ను పరిగెత్తు తీసుకొచ్చి చూస్తున్నారు? హూ ఇస్ చేజింగ్ మీ? వేర్ ఐ టు రన్? వాట్ ఈస్ ది హరీ? వై షుడ్ ఐ 1 year లోపు ఏం చేయాలి? ఎందుకు చేయాలి? వై నాట్ టేక్ 1 step at a time? ఐ ఆల్సో, లైక్ ఐ సెడ్, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ హారిజాంటలీ. సో నాకు తెలుగు ఇండస్ట్రీలోనే నేను ఏదో ఒకటి అలా కాదు. ఐ హ్యావ్ టు డూ గుడ్ క్వాలిటీ, లైక్ యూ సెడ్, అలాంగ్ విత్ ఎర్నింగ్ మనీ, అలాంగ్ విత్ బీయింగ్ పాపులర్, ఐ ఆల్సో హ్యావ్ టు ఎర్న్ మై ఓన్ రెస్పెక్ట్. ఐ హ్యావ్ టు మేక్ మై ఓన్ మార్క్. ఎస్తర్ హ్యాస్ టు బికమ్ Esther in her own way. Esther doesn't have to become Aishwarya Rai. Esther doesn't have to become. అదే మీకు అన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి ఎక్కువ. ఎలాగంటే మీ టేస్ట్, మీ మ్యూజిక్, మీ డాన్స్, మీ చదువు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డబ్బులు. చాలా మంది కెరీర్స్ ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లోనే, ఆ స్ట్రగుల్ లోనే బిల్డ్ అవుతాయి. అందులో ఎక్కడో మధ్యలో ఒక ఫట్మన్ ఒక మంచి క్యారెక్టర్ పడుతుంది, టక్మందే రైస్ టు ది స్టార్డమ్. అంతవరకు ఆ స్ట్రగుల్ ఉంటుంది. మీకు ఆ స్ట్రగుల్ లేదు, డెస్పరేషన్ లేదు. ఇంక మీరు ఎలా బాగుపడతారు? నో, చూడండి, జర్నీ ఒకేలాగా ఉండాలని లేదు కదా. నా జర్నీ చూస్తే మేబీ నేను ఎప్పుడు అంటుంటాను, మీరు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 100 ఉన్నాయని చెప్పలేము, కానీ ద ఫిల్మ్స్ దట్ ఐ హావ్ డన్ మీ గుడ్. No film has done me bad. No film I regret doing. అలాంటిది ఏం లేదు. నేను నాకు మీకుండదండి, మీకుండదు. ఎందుకు బాధ కదా, నేను ఎక్కువ సినిమా అది ఓకే, అది ఒకటి. మీకుండదు ఆ బాధ. ఎందుకు ఉండదంటే ఇప్పుడు మీకు ఇదే లైవ్లీహుడ్, ఇదే మెయిన్ అంబిషన్, ఇదే నా డెస్టినీ. ఏది డబ్బని కాదు, సినిమావే. ఆ డెస్టినేషన్ ఎప్పుడంటే వెన్ యూ వాంట్ టు మేక్ బిగ్ మనీ, లైక్ ఐ సెడ్, ఐ వాంట్ టు ఎర్న్ 1 crore in 1 year అని అలా ఉంటే, దట్ ఈస్ ఆల్సో డ్రైవింగ్ ఫోర్స్. That pushes you. నేను అదే అంటున్నా, ఆ మైనస్ పాయింట్ లో ఇందాక అది కూడా ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకో వ్యాపారం చేస్తారు, మీకు ఎడ్యుకేషన్ ఉంది, జేవియర్ లో చదివి వచ్చారు, ఇంకా మిమ్మల్ని ఎవడేం చేయగలడు అసలు? అంతే కదా కదా. సో నాకు కదా, ఆర్ యు నాట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఎట్ ఎ పాయింట్ యు ఆర్ కార్నర్డ్ బై ఆల్ దీస్ థింగ్స్? నేను నన్ను అడిగితే, ఇఫ్ యు ఆస్క్ మీ, దీస్ థింగ్స్ ఆర్ నాట్ అలౌయింగ్ యూ టు గ్రో ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఎలా కనిపిస్తారంటే బయటికి ఏదో పాపం వచ్చిన అవకాశాలు చేసుకుంటుంటుందిలే, ఏదో ఒకటో ఆరో పిలుస్తా ఉంటారు. ఇన్ జనరల్ టెర్మినాలజీ ఆఫ్ ది వరల్డ్, రైట్? ప్రపంచ పరిభాష అని ఒకటి ఉంటుంది, వరల్డ్ లాంగ్వేజ్. ఆ వరల్డ్ లాంగ్వేజ్ లో మీరేంటి అసలు? ఇప్పుడు ఇవన్నీ వింటే అక్కడికి కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఎందుకు ఎస్తర్ అంటే ఏంటి, అసలు ఎస్తర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎస్తర్ ఏంటి అన్నది ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి అర్థమవుతుంది. ఎందుకంటే మీకు స్ట్రగుల్ లేదు. అరే ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలి, సరే ఈ సినిమాలో 2 రోజుల క్యారెక్టర్, ఈ సినిమాలో 10 రోజుల క్యారెక్టర్, 2 రోజులకి వాళ్ళు మనకి ₹1,00,000 ఇస్తారు, 10 రోజులైతే ఇంకో 3 లక్షలు. ఈ కౌంట్ లేదు. నాకు మన హీరోయిన్ మంజులు గారు, సీనియర్ హీరోయిన్ మంజులు గారు, షీఈ్ నో మోర్ నౌ, ఆవిడ ఒకసారి చెప్పారు నాకు, ఏంటంటే ఒక సినిమాతో సోఫా కొనుక్కునేవారంట, ఒక సినిమా చేసి ఫ్రిడ్జ్ కొనుక్కునేవారంట, ఒక సినిమా చేసి గ్యాస్ స్టవ్ కొనుక్కునేవారంట. ఇలాగా ఎవ్రీ ఫిల్మ్ తో వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. మీకు గ్యాస్ స్టవ్ ఉంది ఇంట్లో, డబుల్ బెడ్ ఉంది, డబుల్ కట్ మంచం ఉంది, ఫ్రిడ్జ్ ఉన్నది, మీకు ఏరోప్లేన్ కూడా ఉందా? లేదు. దీనిలో నేను 100% ఐ కెన్ టెల్ యూ,
ఈ రకమైన కాంప్లసెన్స్, ఐ కాల్ ఇట్ కాంప్లసెన్స్, ఉదాసీన వైఖరి, తెలుగులో ఉదాసీనత అంటారు. కాంప్లసెన్స్ అంటే నో ప్రాబ్లం, ఇది సినిమా రాకపోతే నో ఇష్యూస్, వాట్ మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? కొన్ని చోట్ల ఈవెన్ విశ్వనాథ్ ఆనంద్, ది వరల్డ్ చెస్ ఐకన్, ఆడుతున్నప్పుడు తను కూడా ఒక మూవ్ కన్సీడ్ చేస్తాడు. అది ఆయన బ్రిలియన్స్ లో ఒక పార్ట్, ఆట రాక కాదు, కాంప్రమైజ్ నువ్వు వేసుకో అంటాడు మూవ్. అంటే ఏంటి, అది కూడా గేమే. కాంప్రమైజ్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్ ఏ గేమ్. అది మీరు మిస్ అవుతున్నారని మీకు అనిపించట్లేదా? అంటే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న తర్వాత అంటే దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ మస్ట్ హావ్ సర్టన్లీ నాట్ వచ్చి ఉండదు మీకు ఇలా ఈ ప్యాటర్న్, అంటే నాట్ ఇన్ దిస్ యాంగిల్, బట్ మెనీ పీపుల్ హూ ఆర్ మై వెల్ విషర్స్ హూ వాంట్ టు సీ మోర్ ఆఫ్ మీ ఇన్ ద ఫిల్మ్స్, ఆర్ ఇంకా చేయాలి, మీరు ఇంకెంతో చేయగలుగుతారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పీపుల్ హూ లవ్ మీ, హూ విష్ మీ వెల్, మంచి ఆలోచనతోనే చెప్తారు. అదే సరోజ్ ఖాన్ గారి దగ్గర నుంచి అదే జరిగింది, అదే కదా. సో ప్రతి ఒక్కరు అదే చెప్తుంటారు. బట్ వాళ్ళు చెప్పింది నాకు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు, ఇప్పుడు నేను వద్దని చెప్పిన సినిమాలు నాకు ఎలా కన్విన్స్ చేసినా కావాలనిపించదు. ఎందుకు అనిపించింది అంటే, లైక్ ఐ టోల్డ్, ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు కూడా మాట్లాడేటప్పుడు చెప్పాము, ఒకవేళ నేను కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే ఇన్ ఎనీ వే, వాట్ ఎవర్ వే, ఇఫ్ ఐ సే ఓకే నేను కొంచెం తగ్గి సినిమా చేద్దాం అనిపించేలా ఉంటే దానిలో ఇంకో మ్యాటర్ ఏదో ఒకటి ఉండాలి. సంథింగ్ లైక్ మా మేకప్ మ్యాన్ ఒకరు ఉండే, ఈ స్టాఫ్ కింద ముందు కోవిడ్ వచ్చి తను చనిపోయారు, గంగాధర్ గారు అని. ఆయన ఇప్పుడు పెద్ద ఆయన. సో హీస్ టు టెల్ మీ, మనకు జాబ్ సాటిస్ఫాక్షన్, జేబ్ సాటిస్ఫాక్షన్ ఏదో ఒకటి ఉండాలి. రెండు ఉంటే హ్యాపీ, ఏదో ఒకటైనా ఖచ్చితంగా ఉండాలి. సో జేబ్ అనేది మీరు చెప్పినట్టు ఓకే, మనీ, నేను ఫస్ట్ క్వశ్చన్ మనీ ఉంటేనే నాకు చిరాకు వస్తుంది కాబట్టి మనీ లెట్ us keep it బియాండ్. బట్ వెన్ యూ స్పీక్ అబౌట్ వర్క్, అట్లీస్ట్ దట్ వర్క్ షుడ్ ఆఫర్ మీ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అవుట్ ఆఫ్ ద బాక్స్, సమ్ ఛాలెంజ్. ఇప్పుడు నేను ఇంత ట్రైన్డ్ అయి ఉండి నాకు అంత ఛాలెంజ్, ఆ క్యాలిబర్ ఉన్న వర్క్ ఉంటే కదా నాకు ఐ విల్ ఫీల్ వర్త్ ఇట్. నేను నా ఇల్లు వదిలేసి, అమ్మ నాన్న వదిలేసి, నా ఇంట్రెస్ట్ ఉన్న థింగ్స్ అన్ని, నా హోమ్ టౌన్ అంతా, ఐ హావ్ కమ్ ఆల్ దిస్ వే. I did not come in search. I happened to reach here. Now that I am here, I have to make the best of it, not mediocre of it, right? So నేను ఇక్కడ ఉన్నప్పుడు అందరూ చేసేదే నేను కూడా చేస్తుంటే నా క్యాలిబర్ ఎక్కువ ఉంది కదా. I can answer a better question. I can do a better. ఇప్పుడు శ్రీదేవి గారు she is the toppest Indian industries actress, queen of Indian cinema. ఆవిడ కూడా చాలా మెడియోకర్ ఫిల్మ్స్ తెలుగు, తమిళ్ అన్నిట్లోని చేశారు, హిందీలో కూడా చేశారు ఆవిడ. ఎక్కడో ఒక చాందిని, ఎక్కడో చాల్బాజీ ఒకటి, అలాంటివి అక్కడక్కడ చేసుకుంటూ వచ్చారు, ఒక సద్మా. బట్ అన్ని తక్కువ మెడియోకర్ ఫిల్మ్సే కదా. ఆవిడేంటి ప్రతి సినిమాలోని ఊరస్ అవార్డు వచ్చినంత సినిమాల క్యారెక్టర్లు ఏం చేయలేదు. బట్ don't you certify to be the best career in Indian cinema? Maybe I will. Maybe there will be a time where I will be in every movie. But in a certain. But మీరు అడిగిన క్యారెక్టర్ రాయాలంటే చచ్చిపోతారు రైటర్లు. వస్తున్నాయి కదా, ఇప్పుడు వస్తున్నాయి. సి ప్రీ కోవిడ్ కొంచెం అలా గ్యాప్ వచ్చింది, ఐ అగ్రీ. నాకు కూడా వినేటప్పుడు ఓన్లీ క్యారెక్టర్స్ అరౌండ్ మీ ఆర్ చేంజింగ్, ప్రొడక్షన్ ఇస్ చేంజింగ్, డైరెక్టర్ ఇస్ చేంజింగ్, బట్ హౌ ఇస్ మై రోల్ చేంజింగ్ అంటే పెద్ద చేంజెస్ ఏం లేవు. సినిమాలు మారుతున్నాయి అంతే, కానీ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు నా క్యారెక్టర్ అలాగే ఉంది కదా అని ఆలోచించేదాన్ని నేను. బట్ నౌ పోస్ట్ కోవిడ్, ద ఓటీటీ సీన్ వచ్చిన తర్వాత, యూత్, ద వే ద హొరైజన్స్ హ్యావ్ వైడ్ అండ్ నౌ ద వే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ కంటెంట్, ఐఎమ్ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద లాస్ట్ couple of years. I think from 2018-19 తర్వాత 2020 నుంచి అయితే రియలీ గుడ్ బాడీ ఆఫ్ వర్క్, గుడ్ రోల్స్, నాకే సర్ప్రైజ్ చేసే రోల్స్ వస్తున్నాయి. Now I feel like now I am getting the kind of roles that I was actually. But నేను ఇంకొక విషయం చెప్పగలను మీకు, ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఎ గ్లామర్ వరల్డ్. ఎప్పుడో ఆ గ్లిజరన్ క్యారెక్టర్లు ఎప్పుడో వస్తాయి, కళ్ళనీలో ఏడ్చి అలాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. బ్రాండింగ్ ఫర్ వాళ్ళు గ్లిజరన్ ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు. బట్ మీరు ఉన్నారనుకోండి, యు ఆర్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్ అండ్ ఎనర్జీస్, ఏజ్, ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు, మరి ఇప్పుడు శ్రీదేవి గారు ఎన్ని అద్భుతమైన గ్లామర్ రోల్స్ చేశారు, రేఖా గారు ఎన్ని చేశారు, ఎవ్రీ సెలబ్రేటెడ్ హీరోయిన్ ఇన్ ఎనీ గివెన్ లాంగ్వేజ్, నాట్ ఇన్ వన్ పర్టికులర్ లాంగ్వేజ్. మీకు అలాంటి అసలు గ్లామర్ కావాలి కానీ అదే ఐ వాంటెడ్ టు వర్క్ విత్ మై గురు గారు సరోజ్ ఖాన్ గారు. But by the time, I want to now alanti manch direct, now this same question can be asked to good directors also.
Why are they not making the best of the artists around them? Why are they not making the best of the scripts around? అంటే Why మీకు are they మంచి doing- క్యారెక్టర్లు ఇవ్వట్లేదనా డైరెక్టర్లు? Yes, yes. Of course కదా. ఇప్పుడు నేను చేసేలాంటి ఏ సినిమా చూసి మీకు ఈ రోల్ ఎస్తర్ చేస్తే బాగుండేది అని ఏమైనా నేను మిస్ అయినట్టు అనిపిస్తుందా మీకు ఏమైనా సినిమా? అవి చేస్తే నాకు పెద్ద పేరు వచ్చి ఉంటుందేమో కానీ నేను మిస్ అయిపోయాననే సినిమాలు ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు కొన్ని వరలక్ష్మి శరత్ కుమార్ గారు అమ్మాయి కుమార్ గారు కూడా ఉన్నారు కదా, ఆమె నాకన్నా సీనియర్. ఆవిడ కొన్ని క్యారెక్టర్లు పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఆవిడ గుడ్ ఫర్ హర్. గ్లామర్ గట్టా చూసుకోవట్లేదు ఆవిడ, జనరల్ గా నెగటివ్ షేడ్స్ అవి చేస్తున్నారు. గుడ్, అది ఆమె చేస్తున్నారు, ఆమె చేసుకొని లైక్ యు సెడ్ ఒకే బట్ యు ఆర్ ఇండివిడ్యువల్లీ ఏ వెరీ గ్లామరస్ పర్సన్, వెరీ గ్లామరస్. అండ్ మీరు ఆ గ్లామర్ కోఎఫిషియెంట్ ని ఎక్కడ కూడా ట్యాప్ చేసే సాంగ్స్ అంటే ఇప్పుడు మనకి లేవు అనుకోండి. రెయిన్ సీక్వెన్స్, రెయిన్ సాంగ్స్ గట్ట ఏం లేవు. అదే మాస్టర్ జీ ఉండుంటే చేసేవారు. ఏమో మరి రెయిన్ సాంగ్స్ నిజంగా ఇప్పుడు లేవు. సారీ వేసుకుని ఇన్ఫాక్ట్ ఐ థింక్ గొప్పగా అని అలా చెప్పట్లేదు, బట్ అగైన్ వేరింగ్ ద సారీస్ అండ్ డూయింగ్ అ కపుల్ ఆఫ్ రోల్స్, వేరే రోల్స్, బట్ ఆల్ వేరింగ్ సారీస్ అనేది ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ దిస్. ఐ ఎమ్ సమ్వన్ హూ లవ్స్ సారీస్. నాకు సారీ ఇంకోటి ముఖ్యం, నా సారీ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఆల్ సినిమాస్ దట్ ఐఎమ్ డూయింగ్ సారీస్ తోనే చేస్తున్నాను, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఇట్స్ సారీ గ్లామర్ అనేది ఉంది కదా. పాత హీరోయిన్స్ అందరూ గ్లామర్ కూడా ఉండేది, బ్యూటీ కూడా ఉండేది, అన్ని ఉండేది. సడన్లీ హౌ ఇట్ కేమ్ టు సౌత్ ఇండియన్ సినిమా ఆర్ ఇండియన్ సినిమా దట్ ఓన్లీ ఇఫ్ యూ వేర్ సంథింగ్ రివీలింగ్, ఏదో ఒక స్కిన్ షో చేస్తేనే గ్లామర్ అనేది తర్వాత చాలా లేట్, ఇప్పుడు రీసెంట్ గా స్కిన్ షో ఇష్టం ఉండదా? నెసెసరీ అనిపించదు. వెన్ నెసెసరీ ఇట్స్ ఓకే, బట్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్. ఇట్స్ నాట్ అ కంపల్షన్ టు లుక్ గ్లామరస్. See, Sarojji is the one who got all this సారీలో శ్రీదేవి గారిని కానీ అందరినీ చూపి ఆ పాటలన్నీ మా మాస్టర్ గారు చేశారు, నా గురుగారు. She used to always say there is difference between glamour and skin show. గ్లామరస్ అవ్వడానికి బాడీ కూడా అవసరం లేదు, ఫేస్ చాలు కదా. ఆ రోజులు పోయినాయి. సో అది కంపల్షన్ కాదు. ఇప్పుడు మన ఈవెన్ హియర్ ఇన్ ద సౌత్ ఇండియా there have been so many makers in the past who have shown all heroines with all their beauty, glory, glamour. Without being vulgar or without being showing skin. So అది కంపల్సరీ కాదు. అంటే ఇప్పుడు when necessary ఖచ్చితంగా కావాలన్నప్పుడు if it demands it is a different thing. బట్ ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరు అసలు మిమ్మల్ని అడగడానికి భయపడతారు కదా. అలా ఏం లేదు. ఏం లేదా? అలాంటి ఆఫర్లు వచ్చినాయి మీకు? రోల్సా? గ్లామర్, రివీలింగ్ they do. మీరు వద్దని ఉంటారు, నేను చేయను. అలా కాదు అంటే ఊరికే ఆ సినిమాలో ఉంది కాబట్టి మన సినిమాలు చేద్దామంటారు. అది వద్దు, అది జస్టిఫికేషన్ లేదు దానికి. ఇప్పుడు వెన్ అర్జున్ రెడ్డి లాంటి సినిమా వచ్చినప్పుడు అప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక, ఆ టైంలో కదా 17-18 లోనే ఐ థింక్, ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు, బట్ ఐ వాజ్ ఇన్ దాట్ ఏజ్, ప్రీ కోవిడ్ స్టేజ్. అర్జున్ రెడ్డి రాగానే సో మెనీ స్క్రిప్ట్స్ కేమ్ టు మీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దిస్ హ్యాస్ లిప్ లాక్స్, బట్ స్టోరీకి ఆ లిప్ లాక్స్ కానీ ఏం లేదు. జస్ట్ బికాస్ ఈ సినిమాలో ఈ ఫార్మల్ ఈ ఒక RX100 వచ్చింది లేదా ఇంకొకటి వచ్చింది, అవి ఆ సినిమాలకి వర్కౌట్ అయిపోయింది కాబట్టి ఈ సినిమాలో ఉంది. ఐఎమ్ నాట్ కాంపిటింగ్ విత్ ఎనీబడి. వాళ్ళు 20 కిసెస్ ఇస్తాను, నేను 22 కిసెస్ ఇస్తానని ఆ కాంపిటేటివ్నెస్ నాలో లేదు. కాంపిటేటివ్ మీకు నిజంగా అర్జున్ రెడ్డిలో చేస్తే చేసి ఉండేవారేమో మీరు. మేబీ అది కూడా అర్జున్ రెడ్డిలో మరి అంత అవసరం ఉంటేనే, అనవసరంగా అవసరం లేదు. ఇప్పుడు యానిమల్ లాంటి సినిమా వచ్చింది, పీపుల్ హ్యాడ్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ కదా, వాట్ వాస్ నెసెసరీ అండ్ వాట్ వాస్ నాట్ నెసెసరీ. ఐ మైట్ వాచ్ ఇట్ యాజ్ అ ఫిల్మ్, బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ అండ్ ఐ వాస్ సపోజ్డ్ టు డూ ద రోల్, దెన్ ఐ విల్ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్. వై దిస్ హియర్? ఇఫ్ ఐఎమ్ నాట్ జస్టిఫైడ్, నాకు అది క్లారిటీ, ఇది ఇక్కడ కావాలనేది నాకు వద్దనిపిస్తే అవసరం లేదు కదా. ఐ విల్ డిస్కస్ విత్ ద డైరెక్టర్, హూఎవర్ ఇస్ ఏబుల్ టు జస్టిఫై ది అదర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.